ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. వినయము గలవానిని ఆయన రక్షించును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఆయన ఎవరిని రక్షిస్తాడు, ఎవరిని కాపాడుతాడు, ఎవరికి ఆయన ఆధారముగా ఉంటాడంటే వినయము కలిగినటువంటి వారిని. దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తులు, ఆయన అసహించుకునే వ్యక్తులు ఎవరు అనంటే గర్వించే హృదయం గలవారు, తమ్మును తాము హెచ్చించుకునే మనసు కలిగినటువంటి వారు. ఏ విషయంలోనైనా సరే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా, మనము దేవునికి ఇష్టముగా బ్రతకలేము ఎప్పటికీ కూడా. కాబట్టి దేవుడు మన యొద్ద నుండి, ఆయన పిల్లలమైనటువంటి మన యొద్ద నుండి దేవుడు ఆశపడుతున్నటువంటిది ఏంటి అని అంటే వినయము కలిగినటువంటి మనసు. వినయము కలిగినటువంటి వారికి ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. వాక్యానికి లోబడే వారికి, చేస్తున్నటువంటి పనిలో యజమానులకు లోబడే వారికి, అధికారులకు లోబడే వారికి, అన్ని విషయాలలో కూడా తమ్మును తాము తగ్గించుకునే వారికి ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. ఒకవేళ ఆ తగ్గించుకొని బ్రతుకుతున్నప్పుడు నీకు అన్యాయము జరుగుతున్నా, నీకు న్యాయము జరగకుండా నిన్ను అనేకులు బాధ పెడుతున్నప్పటికీ ఆయన తప్పకుండా నీ పక్షముగా ఉండి అన్యాయం జరుగుతున్నటువంటి అదే స్థలములో నిన్ను తలగా నిలబెడతాడు. ఆయన ఉన్నతమైనటువంటి స్థితికి ఆయన నిన్ను తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి దేవుని వద్ద నుండి సహాయం కావాలంటే ఈరోజు తగ్గింపు జీవితం నీకు కావాలి. ఆ స్వభావము మనకందరికి ఉన్నదా లేదా అని ఒకసారి మనలను మనం ఈరోజు పరిశీలన చేసుకొని అటువంటి స్వభావము కలిగి, వినయము కలిగిన హృదయము కలిగి జీవిద్దాము. తప్పకుండా ప్రభువు ఇచ్చే ఆశీర్వాదాలను మనందరము యేసు నామములో పొందుకొందుము గాక. ఆమేన్.